డాక్టర్ గారు ఇప్పుడు లివర్‌కి సంబంధించి ట్రాన్స్‌ప్లాంట్ జరుగుతూ ఉంటారు కాబట్టి అసలు ఏ విధంగా చేయించుకోవాలంటారు ఈ సర్జరీ అనేది? దాని గురించి క్లియర్‌గా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే. ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా పెద్ద ఆపరేషన్. ఎవరికి లివర్ ట్రాన్స్ప్లాంట్ కావాలి అది ఫస్ట్ క్వశ్చన్. సో ఎంతోమందికి లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను ఇప్పుడే చెప్పాను, ఫ్యాటీ లివర్ ఉంటుంది, తర్వాత నాష్ అని చెప్తాము, తర్వాత ఫైబ్రోసిస్ ఉంటుంది. ఈ ఫైబ్రోసిస్ వరకు మేము లైఫ్ స్టైల్ చేంజెస్ చేపిస్తే, ట్రీట్మెంట్ తీసుకుంటే అది రివర్స్ అయిపోతుంది. సో ఎప్పుడు లివర్ సిరోసిస్ అయిపోతుందో అంటే లివర్ చిన్నదైపోయి హార్డ్ అయిపోతుంది. సో అప్పుడు సిరోసిస్ అని చెప్తాము. సో అప్పుడు లివర్ ఫంక్షన్స్ ఎఫెక్ట్ అయిపోతుంది. లివర్లో చాలా నార్మల్ లివర్ ఒక 500 ఫంక్షన్ చేస్తుంది బాడీకి. సో ఎప్పుడు ఈ లివర్ సిరోసిస్ అయిపోతుందో అప్పుడు ఆ లివర్ ఆ ఫంక్షన్స్ అన్నీ చేయడానికి స్థితిలో ఉండదు. సో అప్పుడు ప్రాబ్లమ్స్ బయటికి వస్తాయి. ఎప్పుడు సిరోసిస్ నుంచి పేషెంట్కి జాండీసు, పొట్టెలో నీరు రావడము, లంగ్స్లో నీరు రావడము, దెన్ బ్రెయిన్లో ఎఫెక్ట్ అవ్వడము, అన్కాన్షియస్ అవ్వడము, ఇలాంటి సిచ్యుయేషన్స్ వస్తాయో, రికరెంట్గా ఇన్ఫెక్షన్స్, పొట్టెలో నీరు ఇన్ఫెక్షన్ అవ్వడము, దెన్ పేషెంట్ ఐసీయూలో మళ్ళీ అడ్మిట్ అవ్వడము, బ్లడ్ వామిటింగ్స్, ఇలాంటి ఎప్పుడు సిమ్టమ్స్ పేషెంట్ వస్తూ ఉంటాయో అప్పుడు సిరోసిస్ నుంచి అప్పుడు పేషెంట్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉంది అని. సో చాలాసేపు వరకు పేషెంట్స్కి సిరోసిస్ ఉంటాయి, బట్ బయట ఏం సిమ్టమ్స్ ఉండదు. ఎప్పుడు ఈ సిమ్టమ్స్ అన్నీ మొదలు పెడతాయో అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇండికేషన్ అయింది, అప్పుడు పేషెంట్స్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి. సో ఇలాంటి పేషెంట్స్లో మేము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేదంటే వాళ్ళ లైఫ్ స్పాన్ 1 to 2 years ఉంటుంది. కొంతమందికి మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమందికి ఇంకా తక్కువనే ఉంటుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్లో మేము ట్రాన్స్ప్లాంట్ గురించి చెప్తాము, కౌన్సిలింగ్ చేస్తాము, ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలని చెప్తాము. సో ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా పెద్ద ఆపరేషన్. ఈ ఆపరేషన్లో మేము పేషెంట్కు చెడిపోయిన లివర్ తీసేస్తాము, కొత్త లివర్ని ఫిక్స్ చేస్తాము. ఆ కొత్త లివర్ మంచిగా పనిచేస్తుంది, పేషెంట్ లివర్ ఫంక్షన్స్ అన్నీ మళ్ళీ వస్తాయి, పేషెంట్ మళ్ళీ మంచిగా అవుతారు, మళ్ళీ నార్మల్గా ఉంటారు. ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది లైఫ్ సేవింగ్ ఆపరేషన్. సో ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 2 రకాలు ఉంటాయి. సో ఈ కొత్త లివర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి కెడెవర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్తాం, డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్తాం. సో ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయిపోయారు, యాక్సిడెంట్ అయ్యి, లేదంటే బ్రెయిన్లో బ్లీడ్ అయ్యి బ్రెయిన్ డెత్ అయిపోయింది. సో అలాంటి పర్సన్ వాళ్ళ ఆర్గన్స్ని డొనేట్ చేయొచ్చు. అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ డొనేట్ చేస్తున్నారు, లైక్ లివర్, కిడ్నీ, సో ఇలా లంగ్స్, హార్ట్ ఇలాంటిది డొనేట్ చేస్తారు. సో అప్పుడు డొనేట్ చేసినప్పుడు అది మేము లివర్ సిరోసిస్ పేషెంట్కి ఇవ్వచ్చు. సో అలాంటి ట్రాన్స్ప్లాంటేషన్ అయితే అది కెడెవర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్తాము. సో ఇదికి పేషెంట్ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ అవ్వాలి అండ్ పేషెంట్ జీవన్ దానిలో రిజిస్టర్ చేస్తాము. లివరు బ్లడ్ గ్రూప్ సేమ్ బ్లడ్ గ్రూప్ వచ్చినప్పుడు అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్కి మొదలు పెడతాము. బట్ లివర్ ఎప్పుడు దొరుకుతుంది, పేషెంట్ అంతవరకు మంచిగా ఉంటారా లేదా అదన్నీ తెలీదు. సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాము, ఇంకొక రకంగా ట్రాన్స్ప్లాంట్ ఏమంటే లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్తాము. అదేమంటే ఇప్పుడు పేషెంట్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా సేమ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఉంటే వాళ్ళు అరౌండ్ 60 to 70% లివర్ డొనేట్ చేయొచ్చు. సో లివర్ ఆపరేషన్ చేసి 60 to 70% లివర్ తీస్తాము, పేషెంట్ శరీరానికి ఫిక్స్ చేస్తాము. ఇందులో చాలా స్ట్రిక్ట్ క్రైటీరియాస్ ఉంటాయి, ఎందుకంటే డోనర్ నార్మల్ వ్యక్తిని ఆపరేషన్ అయిన తర్వాత కూడా నార్మల్గానే ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అందుకే చాలా జాగరూకంగా చెకప్ చేస్తాము, టెస్ట్ చేస్తాము, డోనర్ ఎవాల్యుయేషన్ చేస్తాము. డోనర్ సేమ్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి పేషెంట్ది. దెన్ డోనర్ 18 నుంచి 50 years లోపల ఉండాలి. డోనర్కి ఎలాంటి హార్ట్ ప్రాబ్లము, షుగరు అలాంటిది ఉండకూడదు. డోనర్కి ఫ్యాటీ లివర్ ఉండకూడదు. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి అన్ని టెస్ట్ అన్ని చేసి అన్నీ మంచిగా ఉందంటే అప్పుడు ఆ డోనర్ నుంచి ఆపరేషన్ చేసి 60 to 70% లివర్ తీసి పేషెంట్స్లో ఫిక్స్ చేస్తాం. అంటే మళ్ళీ గ్రోత్ అయిద్దండి, ఎంత 30 to 40% లివర్ ఏం మిగతా ఉంటుందో డోనర్లో అది మళ్ళీ సైజులో పెరుగుతుంది. అది లివర్ రీజనరేషన్ అని చెప్తాము. సో ఈ లివర్ అనేది రీజనరేట్ అవ్వచ్చు, మళ్ళీ సైజులో పెరుగుతుంది. 3 to 6 weeksలో మ్యాక్సిమం రీజనరేషన్ అవుతుంది, పెద్దది అయిపోతుంది, లివర్ టెస్ట్ అన్ని నార్మల్ అయిపోతుంది. పేషెంట్స్ డోనర్ ఒక వారంలో డిశ్చార్జ్ అయిపోతారు. 2 వారం రెస్ట్ తీసుకోవాలి, తర్వాత ఇంట్లో పని, ఆఫీస్ పని అన్నీ చేయొచ్చు, అలా ఫిట్ అయిపోతారు. డోనర్కి లాంగ్ టర్మ్ ముందు ఏం ప్రాబ్లం రాదు, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు.